హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ రూల్స్ యాజ్ టు పోస్టింగ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి ప్యాకింగ్. ఎవ్రీ లెటర్, ప్యాకెట్ ఆర్ పార్సిల్ హ్యాస్ టు బి స్టాంప్డ్ విత్ ద డేట్ స్టాంప్స్ ఆఫ్ 2 పోస్ట్ ఆఫీసెస్. ప్రతి ఒక్క లెటరు, ప్యాకెట్, పార్సిల్ ఏదైతే ఉంటుందో దానికి కంపల్సరీగా మనకి 2 పోస్ట్ ఆఫీసెస్ యొక్క డేట్ స్టాంప్స్ అనేవి ఉండాలి. అవి వచ్చేసరికి ఫస్ట్ వచ్చి బుకింగ్ ఆఫీస్ స్టాంప్ ఉండాలి. నెక్స్ట్ డెలివరీ ఆఫీస్, ఆ లెటర్ ఎక్కడైతే డెలివరీ చేయబడుతుందో ఆ ఆఫీస్ యొక్క డేట్ స్టాంప్ కూడా ఉండాలన్నమాట. It is liable to a great deal of pressure and friction in the mail bags during the transit. అవి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి మెయిల్ బ్యాగ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వాటి మీద ఎక్కువ ఒత్తిడి జరగడం ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి. ఆల్ ఆర్టికల్స్ విచ్ ఆర్ లైక్లీ టు సఫర్ ఫ్రమ్ స్టాంప్లింగ్ ఆఫ్ ప్రెజర్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ స్ట్రాంగ్ కవర్స్. ప్రతి ఒక్క లెటర్కి కూడా మనకి డేట్ స్టాంప్స్ వేయడం జరుగుతుందన్నమాట. ఆ స్టాంప్స్ వేస్తున్నప్పుడు వాటి మీద కొంచెం ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. అలా డేట్ స్టాంప్ యొక్క ఒత్తిడి వాటి మీద పడకుండా ఉండడం కోసం ప్రతి లెటర్ని కూడా మనం స్ట్రాంగ్ కవర్స్లో ప్యాక్ చేసినట్లయితే వాటికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ద పోస్ట్ ఆఫీస్ కెనాట్ టేక్ ఎనీ స్పెషల్ ప్రికాషన్ టు సెక్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ద ఫ్రాగిల్ ఆర్టికల్స్. ఏవైనా ఆర్టికల్స్ డ్యామేజ్ అవుతున్నట్లయితే పోస్ట్ ఆఫీస్కి ఎలాంటి సంబంధం అనేది ఉండదన్నమాట. అది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి కేర్ తీసుకోవాల్సింది కూడా ఒక కస్టమరే తీసుకోవాలన్నమాట. వెన్ వ్యాక్స్ క్లాత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎ పార్సిల్, ప్యాకెట్ ఆర్ లెటర్, ఇట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ ఇన్సైడ్ కవర్. ఒకవేళ మీరు ప్యాకింగ్ చేయడం కోసం వ్యాక్స్ క్లాత్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని ఒక స్ట్రాంగ్ కవర్లో ఇన్సైడ్ పెట్టేసి ప్యాక్ చేయాలి. ఆర్ there should at least be sufficient strong paper securely pasted outside the wax cloth to receive the impression of the post office date stamps and any postage stamps which have to be affixed to the articles. అలా కాకుండా లేదు, అవుట్ సైడే మనకి ఒక స్ట్రాంగ్ పేపర్నైనా అంటించాలి దానికి. ఎందుకోసం అంటే పోస్టేజ్ స్టాంప్స్ లేదా పోస్ట్ ఆఫీస్ యొక్క డేట్ స్టాంప్స్ దాని మీద అంటించడం కోసం పాసిబుల్ అయ్యే విధంగా ఆ యొక్క వ్యాక్స్ క్లాత్ని మనం ప్యాకింగ్ చేయాలి. ఫర్ ద బ్రీచ్ ఆఫ్ స్పెషల్ ప్యాకింగ్ రూల్స్ ఎ పెనాల్టీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఈచ్ కేస్. అంటే ఒకవేళ ఈ ప్యాకింగ్ రూల్స్ని కనుక బ్రేక్ చేసినట్లయితే మీ దగ్గర నుంచి పెనాల్టీ కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎనీ లెటర్, ప్యాకెట్ ఆర్ పార్సెల్ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ that it does not give rise to sharp edges which may expose official to injury, damage, corresponding or hinder postal operations. ప్రతి ఒక్క లెటర్ని, ప్యాకెట్ని, పార్సల్ని ఏదైతే ఉంటుందో ఒక పద్ధతిలో దాన్ని ప్యాక్ చేసినట్లయితే దానికి ఎలాంటి డ్యామేజ్, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఇలాగే పోస్టల్ ఆపరేషన్స్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది అని చెప్తున్నారు. సెకండ్ టాపిక్ వచ్చేసరికి మనకి సీలింగ్. Not to use sealing wax for seals outside the unregistered letters and packets. అన్రిజిస్టర్డ్ లెటర్స్, ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యాక్ చేయడం కోసం అవుట్ సైడ్ సీలింగ్ యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకోసం అంటే వెన్ సచ్ సీల్స్ ఆర్ నెసరీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఆర్టికల్స్ దెన్ యూజ్. ఒకవేళ వాటికి ప్రొటెక్షన్ కోసం ఆర్టికల్స్కి సీల్స్ యూజ్ చేయాలి అనిపిస్తే యూజ్ చేయొచ్చు. వెన్ శాంప్లింగ్ వ్యాక్స్ యూజ్డ్ ఫర్ సీల్స్ అవుట్ సైడ్ unregistered letters and packets, a piece of tissue or other thin paper should be laid on the wax before seal is applied. ఒకవేళ మీరు ఆ సీలింగ్ వ్యాక్స్ని కనుక మీరు అన్రిజిస్టర్డ్ లెటర్స్కి, ప్యాకెట్స్కి వేస్తున్నట్లయితే ఒక పేపర్ కానీ దాని మీద పెట్టి ఆ తర్వాత సీల్ వేయాలని చెప్తున్నారు. ఎ స్పెషల్ ప్రికాషన్ ఈజ్ నెసరీ ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్ ఫర్ ఫారెన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్న ఆర్టికల్స్కి చాలా లాంగ్ అవి జర్నీ చేయాలి కాబట్టి అలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి పోస్టింగ్ ఆఫ్ కాయిన్స్. కాయిన్, బులియన్, ప్రీషియస్ స్టోన్స్, జ్యువెలరీ, ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ అండ్ కరెన్సీ ఆర్ బ్యాంక్ నోట్స్ కెన్ బి సెంట్ బై ద ఇన్లాండ్ పోస్ట్ త్రూ ఇన్సూర్డ్ ఓన్లీ. మనకి
కాయిన్స్ కానీ, బులియన్స్ కానీ, లేదు ఒక వాల్యుబుల్ స్టోన్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇలాంటి ఆర్టికల్స్, గోల్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, సిల్వర్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ, లేదు కరెన్సీ నోట్స్ కానీ, బ్యాంక్ నోట్స్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీ ఇన్లాండ్ పోస్ట్ ద్వారా త్రూ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం పంపించాలి. బై సెండింగ్ ఆర్టికల్స్ ఆఫ్ వాల్యూ ఇన్ unregistered letters or unregistered parcel, the senders will take care about their articles. ఇలా మనం పంపిస్తున్నప్పుడు ఆర్టికల్ యొక్క పూర్తి బాధ్యత సెండర్సే తీసుకోవాలన్నమాట. వాళ్ళ యొక్క వాల్యుబుల్స్ ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా వాళ్ళ యొక్క ఆర్టికల్ డెస్టినేషన్కి రీచ్ అయ్యే వరకు కస్టమర్దే బాధ్యత అని చెప్తున్నారు. డీఫేస్డ్ కరెన్సీ నోట్స్ నాట్ అలౌడ్ టు పోస్టింగ్. ఏవైతే డీఫేస్డ్ కరెన్సీ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేయడానికి యూజ్ చేయకూడదు. ద వర్డ్ జ్యువెలరీ ఇంక్లూడ్స్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం. మనకి జ్యువెలరీ అంటే గోల్డ్, సిల్వరు, ప్లాటినం ఈ మూడు కూడా కలిపి వాటిని మనం జ్యువెలరీ కిందే కన్సిడర్ చేస్తాం అన్నమాట ఆర్టికల్స్ని. వాచెస్ ఆల్సో కమ్స్ అండర్ ద జ్యువెలరీ విచ్ ఆర్ ఎంటైర్లీ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ ఆర్ ప్లాటినం. వాచెస్ ఏవైతే మనకి గోల్డ్, సిల్వర్, ప్లాటినంతో చేస్తారో వాటిని కూడా మనం జ్యువెలరీ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లెటర్ బాక్సెస్. మనం చూస్తూనే ఉంటాం లెటర్ బాక్సెస్ చాలా పోస్ట్ ఆఫీసెస్ దగ్గర, అలాగే ఇంకా కొన్ని పబ్లిక్ ప్లేసెస్ దగ్గర చూస్తూ ఉంటాము. సో వాటికి డిఫరెంట్ నేమ్స్ ఏంటి అంటే మనకి లెటర్ బాక్స్ అనొచ్చు, లెటర్ ప్లేట్ అంటారు, అలాగే డ్రాప్ బాక్స్ అంటారు, కలెక్షన్ బాక్స్, పోస్ట్ బాక్స్, లెటర్ హోల్ అన్నది, మెయిల్ స్లాట్ అంటారు, లేదా మెయిల్ బాక్స్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఆ లెటర్ బాక్సెస్కి మనం పిలవచ్చు అనమాట. ఈ ఫస్ట్ లెటర్ బాక్స్ని ఎవరు డిజైన్ చేశారు అంటే ఆల్బర్ట్ పాట్స్ అనే సైంటిస్ట్ డిజైన్ చేశారనమాట. ఎప్పుడు అంటే ఆన్ March 9th, 1858. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ వాళ్ళు ఈ లెటర్ బాక్స్ని మనకి శాంక్షన్ చేశారు. నెక్స్ట్ ఇందులో మనం ఎలాంటి లెటర్స్ మనం ఈ డ్రాప్ బాక్స్లో వేయాలి అంటే లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, ప్యాకెట్స్ మేబీ పోస్ట్ ఇన్ ద లెటర్ బాక్సెస్. సో ఈ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ వీటిని చిన్న సైజులో ఉన్న లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లెటర్ బాక్సెస్లో వేయచ్చు. ఈ లెటర్ బాక్సెస్ ఎక్కడెక్కడ మనం చూస్తామంటే ఒకటి పోస్ట్ ఆఫీసెస్ దగ్గర చూస్తాము, నెక్స్ట్ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చూస్తాము, నెక్స్ట్ మెయిల్ ఆఫీసెస్ దగ్గర, అలాగే మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ దగ్గర మనకి ఈ లెటర్ బాక్సెస్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ లెటర్ బాక్స్లో వేస్తున్న లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి పోస్టేజ్ డ్యూ, లేట్ ఫీ కంప్లీట్గా ఫుల్ పే చేసి ఉండాలి. ఆ పే చేయకుండా ఆర్టికల్స్ని వేసినట్లయితే వాటిని అన్పెయిడ్ ఆర్టికల్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ షుడ్ నాట్ బి పోస్టెడ్ ఇన్ దీస్ లెటర్ బాక్సెస్. మనకి ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్, ఫ్రాంకింగ్ మిషన్లో ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని లెటర్ బాక్సెస్లో వేయకూడదు. ఇన్ కేస్ వేసినట్లయితే వాటిని అన్పెయిడ్ ఆర్టికల్స్గా ట్రీట్ చేస్తారు. ద లార్జెస్ట్ మెయిల్ బాక్స్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉంది అంటే మనకి యుఎస్లో ఉందన్నమాట. దాని యొక్క మెజర్ వచ్చేసరికి 162.63 క్యూబిక్ మీటర్స్, అంటే అంత పెద్ద మెయిల్ బాక్స్ అనమాట. అది ఎవరు డిజైన్ చేశారు అంటే ఇట్ వాజ్ క్రియేటెడ్ బై జిమ్ బోలిన్. అతను క్రియేట్ చేశారు. ఇది ఎప్పుడు అప్రూవ్ చేశారు అంటే మనకి 28th October 2015 ఈ ఇయర్లో అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరి మనకి లెటర్ బాక్సెస్ మనం చూసినట్లయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వాల్ టైప్, నెక్స్ట్ సెకండ్ది పిల్లర్ టైప్ అనమాట. ప్రజెంట్ మనం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్న లెటర్ బాక్సెస్ ఏమిటి అంటే పిల్లర్ టైప్ అనమాట. పిల్లర్ టైప్ లెటర్ బాక్సెస్ని మనం యూజ్ చేస్తున్నాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్ బాక్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే కలర్స్, డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒకటి రెడ్ బాక్స్. ఈ రెడ్ బాక్స్ ఎందుకోసము అంటే కలెక్షన్ ఆఫ్ మెయిల్స్ విచ్ ఆర్ నాన్ లోకల్ మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయడం కోసం రెడ్ బాక్సెస్ అనమాట. నెక్స్ట్ గ్రీన్ బాక్స్. ఈ గ్రీన్ బాక్స్ ఎందుకోసం అంటే లోకల్ మెయిల్స్ని కలెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ బ్లూ బాక్స్ వచ్చేసరికి మనకి మెట్రో సిటీస్లో ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయడం కోసం బ్లూ బాక్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎల్లో బాక్స్ వచ్చేసరికి మనకి క్యాపిటల్ సిటీస్లో ఉన్న మెయిల్స్ని కలెక్ట్ చేయడం కోసం మనం
ఎల్లో బాక్స్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి పోస్టింగ్ ఇన్ స్పెషల్ లెటర్ బాక్సెస్. స్పెషల్ లెటర్ బాక్సెస్ అంటే మనకి లెటర్స్ బాక్సెస్లో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఫర్ లెటర్స్ ఓన్లీ అని మార్క్ చేసినట్లయితే ఆ లెటర్స్ని ఆ బాక్సెస్ని మనం ఓన్లీ లెటర్స్ వేయడం కోసం మాత్రమే యూస్ చేస్తామన్నమాట. అవి కూడా ఏమేమి లెటర్స్ అంటే నార్మల్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఎన్వలప్ కవర్స్, ఇన్లాండ్ లెటర్స్, వీటిని మాత్రమే అందులో వేయడానికి మనకి పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే ఎయిర్ మెయిల్ ఆర్ క్యూఎంఎస్ అంటారు. క్యూఎంఎస్ అంటే క్విక్ మెయిల్ సర్వీస్. ఇవి వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిర్ మెయిల్ కానీ క్యూఎంఎస్ ఆర్టికల్స్ని అందులో వేయడం కోసం మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ అదర్ ఆర్టికల్స్ కనుక క్యూఎంఎస్ లెటర్ బాక్సెస్లో వేసినట్లయితే అవి డెలివర్ చేస్తారు, కానీ కొంచెం డిలే అవుతుంది. నెక్స్ట్ క్యూఎంఎస్ ఆర్టికల్ షుడ్ బీ ఫుల్ పిన్ బిలో ద నేమ్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ డెస్టినేషన్. ఈ క్యూఎంఎస్ ఆర్టికల్స్ ఏ టౌన్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ టౌన్ యొక్క పిన్ని మనం టౌన్ నేమ్ కింద కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ ఆఫ్ లార్జ్ అఫీషియల్ అండ్ అదర్ లెటర్స్ ఇన్ బల్క్ ఎట్ ద విండో ఆఫ్ ద వ్యాన్ ఆర్ పోస్ట్ ఆఫీస్. మనకి లార్జ్ అఫీషియల్ లెటర్స్, అదర్ లెటర్స్ విచ్ ఓవింగ్ టు దేర్ సైడ్స్ కెనాట్ బి పోస్టెడ్ ఇన్ ద లెటర్ బాక్సెస్ మే బీ రిసీవ్డ్ బై ద హ్యాండ్ ఎట్ ద విండో ఆఫ్ ద వ్యాన్ ఆర్ పోస్ట్ ఆఫీస్. అంటే మనం లెటర్ బాక్సెస్లో వేయడానికి వీలు లేని లెటర్స్ అంటే లార్జ్ లెటర్స్ కానీ లేదా పెద్ద పెద్ద సైజులో ఉన్న పార్సెల్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిని కంపల్సరీ మనం పోస్ట్ ఆఫీస్ యొక్క కౌంటర్ దగ్గర ఇవ్వాలి, లేదా విండో ఆఫ్ ద వ్యాన్, మనకి ఆర్ఎంఎస్ వ్యాన్ ఉంటుంది కదా, దాని యొక్క విండో దగ్గర ఇచ్చినా సరిపోతుంది. No objection to receiving at the window of the van or office letters or packets posted in bulk, provided the postage and the last fee if any are fully prepaid. మనం కౌంటర్ దగ్గర కానీ విండో ఆఫ్ ద వ్యాన్ దగ్గర కానీ ఇస్తున్న లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీగా మనం పోస్టేజ్ అండ్ లేట్ ఫీ పే చేసి ఉండాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్టికల్స్ రిక్వైరింగ్ స్పెషల్ ట్రీట్మెంట్. ఏవైతే ఆర్టికల్స్ స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అంటే కొన్ని స్పెషల్ లెటర్స్ ఉంటాయి, అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. లెటర్స్ ఆర్ అదర్ ఆర్టికల్స్ ఇంటెండెడ్ టు బి రిజిస్టర్డ్ ఆర్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఇంటెండెడ్ టు బి సెంట్ యాజ్ వాల్యూ పేయబుల్ ఆర్ విత్ రిగార్డ్ టు విచ్ సర్టిఫికేట్స్ ఆఫ్ పోస్టింగ్ ఆర్ రిక్వైర్డ్ మస్ట్ బి presented at the post office at least half an hour before the time fixed for the closing of any particular mail. If it is intended that they should be forwarded by the mail. మనకి స్పెషల్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయంటే రిజిస్టర్డ్ కానీ, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ, లేదా వాల్యూ పేయబుల్ ఆర్టికల్ కానీ, సర్టిఫికేట్స్ ఆఫ్ పోస్టింగ్ ఏవైతే ఉంటాయో వీటిని మనం లాస్ట్ క్లోజింగ్ అవర్ వరకు ఉండకుండా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందైనా సరే వచ్చి మనం పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేసినట్లయితే ఆ రోజులో వెళ్ళే బ్యాగ్లోనే మనకి ఈ లెటర్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సచ్ ఆర్టికల్ షుడ్ బి క్లియర్లీ మార్క్డ్ ఎట్ రిజిస్టర్డ్, insured for rupees or value payable for rupees. It is at the top of the address side of the cover. ఏవైతే మనం ఈ స్పెషల్ లెటర్స్ని పంపిస్తున్నామో వాటి యొక్క లెటర్ యొక్క టాప్ సైడ్ అంటే అడ్రస్ రాస్తాం కదా, రాసిన పైన రిజిస్టర్డ్ అని, లేదు ఇన్సూర్డ్ ఫర్ రూపీస్ అని, లేదా వాల్యూ పేయబుల్ ఫర్ రూపీస్ అని కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎయిర్మెయిల్ ఆర్టికల్స్ bearing high value adhesive postage stamps may be presented at the counters of the post offices or mail offices for the stamps to be defaced in the presence of the person presenting the articles before the articles are sent for onward transmission. Email articles ఏవైతే ఉంటాయో వాటికి హై వాల్యూ పోస్టేజ్ స్టాంప్స్ మనం ఒకవేళ అంటిస్తారు కదా, సో ఆ ఆర్టికల్స్ని కౌంటర్లో మీరు చేస్తున్నప్పుడే ఆ పర్సన్ ఎవరైతే మనకి పోస్ట్ చేస్తున్నారో అతని సమక్షంలోనే ఆ స్టాంప్స్ని క్రాస్ చేయాలన్నమాట. సో అలా చేసి వాటిని ఇంకా ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిజైరబిలిటీ ఆఫ్ పోస్టింగ్ ఎర్లీ. అంటే ప్రతి ఒక్క ఆర్టికల్ని కూడా మనం ఇన్ టైంలో పోస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఆర్టికల్స్ ఆర్ పోస్టెడ్ జస్ట్ ఎట్ ద టైమ్ ద మెయిల్స్ ఆర్ డ్యూ టు బి డిస్పాచ్డ్, దెర్ ఈజ్ హెవీ కన్జంక్షన్ ఇన్ ద పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఆర్ఎంఎస్ ఆఫీసెస్. దెర్ ఈజ్ likelihood of
డిటెన్షన్ అండ్ డిలే. ఇన్ కేస్ అలా కాకుండా లాస్ట్ క్లోజింగ్ అవర్స్ బ్యాగ్స్ కూడా కట్టేసిన తర్వాత వచ్చి లెటర్స్ని కనుక పోస్ట్ చేసినట్లయితే సో మిగిలిన మొత్తం లెటర్స్ అన్నీ కూడా కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసము ద పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ టు పోస్ట్ దేర్ మెయిల్స్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ రెడీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ క్లియరెన్స్ ఆఫ్ ద మెయిల్స్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ టు ఎండీవర్ టు పోస్ట్ యాజ్ ఎర్లీ ఇన్ ద డే యాజ్ పాసిబుల్. సో లాస్ట్ క్లోజింగ్ అవర్ వరకు వెయిట్ చేయకుండా సో వాళ్ళ లెటర్స్ ఇన్ టైంలోనే పాసిబుల్ అయినంత తొందరగా పోస్ట్ చేసినట్లయితే సో ఆ రోజులోనే ఆ బ్యాగ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లెటర్స్ కూడా ఎర్లీగా అందడం జరుగుతుంది అన్నమాట. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్. ద స్టాంప్ షుడ్ బి అఫిక్స్డ్ టు ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. ఈ స్టాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్ అంటించాలి. Stamps affixed to a letter or a packet must be completely adherent to the articles itself and not to any part of its content or any separate label or other device tied or attached to the article. స్టాంప్స్ని కంపల్సరీ కూడా ఆ లెటర్కి సంబంధించిన స్టాంప్సే అయి ఉండాలి. అంటే వేరే లెటర్ స్టాంప్స్ తీసుకొచ్చి వీటికి అంటించడం లేదు, యూజ్ చేసిన స్టాంప్స్ వచ్చేసి అంటించడం అలా చేయకూడదు. అది కూడా ప్రాపర్గా అంటించాలి. రిమైనింగ్ ఏమీ సపరేట్ లేబుల్స్ కానీ వాటి మీద ఇంకా ఏమీ రాయడం చేయకూడదు. అదేవిధంగా వేరే అదర్ డివైస్తో ఫిక్స్ చేయడం కానీ అలాగా చేయకూడదు అన్నమాట. స్టాంప్స్ చేయడం అలా చేయకూడదు. నాన్ పోస్టల్ స్టాంప్, చారిటీ స్టాంప్స్, లేబుల్స్, సీల్స్. ఇవేంటి అంటే లేబుల్స్, స్టాంప్స్, సీల్స్ లేదా అదర్ మార్కింగ్స్ విచ్ ఆర్ నాట్ పోస్టేజ్ స్టాంప్స్ బట్ విచ్ ఆర్ లైక్లీ టు బి మిస్టేకెన్ ఫర్ ద పోస్టేజ్ స్టాంప్ షుడ్ నాట్ బి అటాచ్డ్ ఆర్ ఇంప్రెస్డ్ టు ద అడ్రస్ సైడ్ ఆఫ్ ద పోస్టల్ ఆర్టికల్స్. అంటే కొన్ని లేబుల్స్, స్టాంప్స్, సీల్స్ ఏవైతే ఉంటాయో అవి చూడడానికి పోస్టల్ స్టాంప్స్ లాగే ఉంటాయి, పోస్టల్ లేబుల్స్ లాగే ఉంటాయి. బట్ అవి మిస్టేకెన్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అంటే రాంగ్ పర్పస్గా వాటిని తయారు చేయడం జరుగుతుంది. సో అలాంటివి ఏవి లెటర్స్కి అంటించకూడదు. కంపల్సరీ పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్స్, గవర్నమెంట్ స్టాంప్సే మనం లెటర్స్ మీద అంటించాలి. ఎనీ లేబుల్, స్టాంప్స్ ఆర్ మార్కింగ్స్ ఆర్ అటాచ్డ్ ఆర్ ఇంప్రెస్డ్ to the address side of the postal article in such a manner that it becomes difficult to decipher the address or hampers the work of the postal officials in any way. In case అలాగా కనుక మనం స్టాంప్స్ని అంటించినట్లయితే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా పోస్టల్ ఆపరేషన్స్కి మనం ఇబ్బంది కలిగించిన వారం అవుతాము. ఆఫీషియల్స్కి కూడా మనం ఇబ్బంది పెట్టిన వారం అయిపోతాం. Impressions which are likely to be mistaken for impressions of the postal franking mission must also not be made on the address side. ఫ్రాంకింగ్ మిషన్ యొక్క ఇంప్రెషన్స్ని కూడా రాంగ్ పర్పస్ కోసం తీసుకున్నవి కూడా అడ్రస్ సైడ్గా అంటించకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ ద మినిమం నెంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. The public are advised to use the minimum number of stamps while prepaying postage charges by using stamps of the appropriate higher denomination. మనం ఏం చెప్తున్నారు అంటే ఒక ఆర్టికల్ని పోస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సో స్టాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని హయ్యర్ డినామినేషన్ స్టాంప్స్ అంటించినట్లయితే మీకు తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఆ స్టాంప్స్ అనేవి చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు చిన్న అంటే తక్కువ డినామినేషన్ స్టాంప్స్ తీసుకొని లెటర్ మొత్తం అంటించినట్లయితే సో రిమైనింగ్ మీరు రాయాలనుకున్న అడ్రస్ ఇవి రాయడానికి మీకు స్పేస్ అనేది ఉండదు. ద యూజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ లో వాల్యూ స్టాంప్స్ టేక్స్ అప్ unnecessary space on the postal articles, leaving less room for the address and other indications. ఒకవేళ లో వాల్యూ స్టాంప్స్ కనుక మీరు అంటించినట్లయితే రిమైనింగ్ మీరు రాయాలనుకున్న ఈ అడ్రస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇండికేషన్స్ రాయాలనుకుంటే వాటికి తక్కువ స్పేస్ మిగులుతుంది, మీరు అనుకున్నది రాయలేరు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.